హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియో ద్వారా P4 సర్వేని ఈజీగా కొన్ని గంటల్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ P4 సర్వేని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంప్లాయీ మొబైల్ లేటెస్ట్ యాప్లో వారి యొక్క అథెంటికేషన్తో లాగిన్ అవ్వాలి. హోమ్ పేజ్లో P4 సర్వే అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సచివాలయంలోని అన్ని క్లస్టర్స్ వస్తాయి. దానిలో ఒక క్లస్టర్ని సెలెక్ట్ చేస్తే ఆ క్లస్టర్లోని కుటుంబాల యొక్క మొత్తం వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ కుటుంబంలో వారు ఎవరైనా ఉన్నారా లేరా, లేదు అని క్లిక్ చేస్తే వారు రాష్ట్రంలోని వేరే ప్రాంతానికి వలస వెళ్ళారా, వేరే రాష్ట్రానికి వెళ్ళారా, చనిపోయారా అనే ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ చనిపోతే మనం చనిపోయారని క్లిక్ చేస్తే ఇక్కడితో సచివాలయ సిబ్బంది వారి యొక్క అథెంటికేషన్తో సర్వే పూర్తి చేస్తారు. లేదు ఉన్నారని క్లిక్ చేస్తే వారిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. అప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి. నెక్స్ట్, మీరు ఈ సర్వేలో భాగం అవ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా లేదా, లేదు అంటే ఈ సర్వే ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. లేదు మాకు ఇష్టమే అంటే మరికొన్ని ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి. మీకు ఫోన్ ఉందా, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు సచివాలయ సిబ్బంది వారికి ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్తే మరికొన్ని ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి. ఇంటిలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు చిన్నపిల్లలతో సహా అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళని కనుక్కొని నెంబర్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్, ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్న వారు ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు కనుక్కొని ఆ నెంబర్ని క్లిక్ చేయాలి. మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా, ఎస్ ఆర్ నో క్లిక్ చేయాలి. గత 2 సంవత్సరాలలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, మీరు ఉంటున్న ఇల్లు కచ్చానా పక్కానా అని అడుగుతారు. అంటే కచ్చా అంటే పెంకుటిల్లా రేకులిల్లా, పక్కా అంటే డాబా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, మ్యాక్సిమం అందరికీ ఉంటాయి కాబట్టి ఎస్ క్లిక్ చేయాలి. మీకు పట్టణ ప్రాంతాలలో ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా, ఎస్ ఆర్ నో వాళ్ళని అడిగి కనుక్కొని క్లిక్ చేయాలి. మీ ఇంట్లో 4 వీలర్ ఉందా, ఎస్ ఆర్ నో. మీ ఇంట్లో 2 వీలర్ ఉందా, ఎస్ ఆర్ నో. మీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉందా, ఉంటే మ్యాక్సిమం అందరికీ ఉండిద్ది. అప్పుడు నెక్స్ట్ మీకు పోయిన నెలలో ఎంత కరెంటు బిల్లు వచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇంటికి త్రాగునీరు ఎలా అందుతుంది, నీరు తెచ్చుకోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది, మ్యాక్సిమం లెస్ దాన్ 15 మినిట్స్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇంట్లో డైలీ యూజెస్కి వాడే పరికరాలు ఏంటి, ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, వీటిల్లో ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇంటికి ఎటువంటి గ్యాస్ యూజ్ చేస్తున్నారు, ఎల్పిజి ఆర్ సంథింగ్ అలా వస్తుంది, ఎల్పిజి సెలెక్ట్ చేసుకుంటాము. ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తే ఇంతటితో P4 సర్వే పూర్తవుతుంది. ఈ విధంగా చేస్తే మీ సర్వే త్వరగా కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.